హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. సో కౌన్సిలింగ్కి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు, ఆ తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, యాక్చువల్గా మనకి ఏపీలో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి సెప్టెంబర్ 4న రిజిస్ట్రేషన్ క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇంకా చాలామంది అప్లై చేసుకోకపోవడం వలన సో మనకి యూనివర్సిటీ డేట్స్ ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారంటే సెప్టెంబర్ 8 వరకు మనకి రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్ into BSc Nursing 4 years course under competent authority quota seats for the academic year 2025 is extended up to 3 PM on September 8th అనమాట. అంటే సెప్టెంబర్ 8న ఈవినింగ్ 3 PM వరకు మనకి డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఏపీఎన్సీటీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 8న రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సంబంధించి ఒక లిస్టు రిలీజ్ చేస్తారు. ఆ లిస్టు నేమ్ ఏంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరి నేమ్స్ అయితే ఉంటాయి. కానీ ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉంటే సో వాళ్ళకి మళ్ళీ తిరిగి రీఅప్లోడ్ చేయమని చెప్పేసి ఒక ఛాన్స్ ఇస్తారనమాట. సో ఆ లిస్ట్లో మీ నేమ్ పక్కనే రీమార్క్స్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ రీమార్క్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే అది తిరిగి రీఅప్లోడ్ చేయమని చెప్పేసి మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకి మళ్ళీ ఒక సపరేట్గా టైం కూడా ఇస్తారనమాట. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి, అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి B.Pharmacy Pharm Dతో పాటు BSc నర్సింగ్ BPT కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కూడా కింద సీట్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎవరైతే ఏపీఎంసెట్ ద్వారా ఫార్మసీలో ఈ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఫీజుతో హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఎంసెట్ ద్వారా మీకు ఎలాగో ఫ్రీ సీట్ కాబట్టి సో మీకు ఆ ఫ్రీ సీట్ కాకుండా కేవలం 20,000 రూపీస్తో మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇది మిగతా క్యాంపస్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ, మనకి చాలా అఫోర్డబుల్ అనమాట. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మరి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. ఈసారి మీరు సెప్టెంబర్ 8 అప్లై చేసుకోకపోతే మీకు మళ్ళీ ఛాన్సెస్ ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి లేట్ చేయకుండా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అలానే మనకి ఏపీలో గవర్నమెంట్ కాలేజీలో బాయ్స్కి ఎలాంటి సీట్స్ అయితే లేవు, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే సీట్లు ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో BSc నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.